తెల్లారింది చెప్పనా ఆకలి ఉడిచి ఇంటి అంత బోళ్ళు ఉన్నాయి తోపో. నువ్వు చెప్పినట్టే మొదలైతే ఆకలి ఉడిచి వెంకటలక్ష్మణింటికి పోయి పాలు తీసుకురా తెల్లారింది. సరే అత్తమ్మా. సరే అనుకుంటే ఇంకో ఇన్నే ఉంటది. ఇగో పాల శంభు ఇడ పెడతానా పొయ్యి పాలు తీసుకురా. సరే అత్తమ్మా. అయ్యో చెప్పులు తీపినట్టున్నాయి కదా నాయి. మా అత్తమ్మ అని వేసుకోవద్దు. వసాయ్ దరిద్రపు మొక్కందానా నా చెప్పులు వేసుకొని పోతానమేందే? నీ చెప్పులేవి? నా చెప్పులు తెగిపోయినాయి అత్తమ్మ. ఏంది నీ చెప్పులు అయిపోయినాయని నా చెప్పులు వేసుకొని పోతానవా? ఏనాడు నా కొడుకు నిన్ను లగ్గం చేసుకొని ఇంటికి తీసుకొచ్చిండో అప్పటి నుంచి నా ఇంటికి దరిద్రం చుట్టుకున్నదే. నెల రోజులకు నా కొడుకు మస్కట్ పోతానమ్మా నేను దుబాయ్ పోతానా అని వేయిండు. పెయినోడు ఆన్నే సిక్కుపడ్డాడే. నా మోనికి గుండెపోటు వచ్చింది. ఈ ఉన్న దరిద్రం సరిపోతలేదని నా చెప్పులు వేసుకుంటారా నీ దరిద్ర కాళ్ళతోని? ఆ చెప్పులు అడిగు ఆ విడిచి అట్టికాలతో ఇడిదే చెప్పులు. దరిద్ర మొకందానా ఇంకా పచ్చి బట్టలతోనే చచ్చినవా? ఆ పచ్చి బట్టలతో ఎవరు ఇజ్జత్ దిద్దామనుకుంటున్నావే? నల్ల మొకందానా పోయి బట్టలు మార్చుకొని దేపా.